బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న మహిళలకు అద్దిరే శుభవార్త. ఈ ఆగస్టు నెలలో పసిడి ధరలు వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది పసిడి ప్రియులు వెనుకడుగు వేశారు. అలాంటి వారందరికీ ఇదే మంచి అవకాశంగా చెప్పొచ్చు. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ దిగొచ్చాయి. అమెరికా నిరుద్యోగిత రేటు గణాంకాల విడుదల, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగంలో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన ఉండే అవకాశాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ హై నుంచి పడిపోయాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో దేశీయంగానూ రేట్లు దిగొచ్చాయి. ఆగస్టు 23, 2024 రోజున హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. క్రితం రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $2,515 వరకు ఉండగా అది ఇప్పుడు 2,491 వద్దకు పడిపోయింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు $29.09 వద్దకు దిగొచ్చింది. మరోవైపు భారత రూపాయి విలువ మాత్రం కనిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే ప్రస్తుతం 83.948 వద్ద ట్రేడింగ్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఇవాళ 10 గ్రాములపై 300 దిగి రావడంతో తులం రేటు 66,800 వద్దకు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు ఇవాళ $330 తగ్గడంతో 10 గ్రాముల ధర 72,870 వద్దకు దిగొచ్చింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో రేట్లు చూస్తే 22 క్యారెట్ల పసిడి ధర ఇవాళ $300 తగ్గడంతో తులం రేటు 66,950 వద్దకు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు 380 మేర తగ్గి 72,970 వద్ద ట్రేడింగ్ అవుతోంది. బంగారం ధరలు కాస్త దిగువచ్చి ఊరట కల్పించినా వెండి మాత్రం బెంబేలెత్తిస్తోంది. వరుసగా 10 రోజుల పాటు ఏకంగా 4,000 మేర పెరిగింది. అయితే గత 2 రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 92,000 వద్ద అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రేటు 87,000 వద్దే స్థిరంగా ట్రేడ్ అవుతోంది.